సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్లో 6th క్వశ్చన్లో ఏ చూసుకున్నాం చూడండి. సింప్లిఫై ద గివెన్ బూలియన్ ఎక్స్ప్రెషన్ టు ఏ సమ్ ఆఫ్ 3 టర్మ్స్ ఏ బార్ బి బార్ సి బార్ ఏ బార్ సి బార్ డి బార్ ప్లస్ ఏ సి బార్ ప్లస్ ఏ బిసిడి ప్లస్ ఏ బార్ సి డి బార్ ప్లస్ ఏ బార్ బిసి ప్లస్ ఏ బి బార్ సి బార్. ఇప్పుడు ఈ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని మనము సమ్ ఆఫ్ 3 టర్మ్స్ అంటే ఓన్లీ 3 టర్మ్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు వచ్చిన టర్మ్ ఏది ఇది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, దీంట్లో ఉండే కామన్ టర్మ్స్ అనేది చూద్దాం. చూడండి, ఈ ఫస్ట్ టర్మ్ ఏ బార్ సి బార్ డి బార్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏ బార్ సి డి బార్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ ఫస్ట్ టర్మ్ ఈ ఫోర్త్ టర్మ్, ఆ ఫోర్త్ టర్మ్లో చూస్తే ఏ బార్ డి బార్ రెండు కామన్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఏ బార్ డి బార్ కామన్ ఉంది. ఆ రెండు కామన్ తీస్తే ఇంకేం మిగులుతుంది? దీంతో సి బార్ మిగులుతుంది, దీంతో సి మిగులుతుంది. అదే ఇక్కడ రాసినాం చూడండి, ఏ బార్ డి బార్ కామన్ తీసినాం, దీంతో సి బార్ అనేది మిగిలినాయి, అవి రాసేసినాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఏసీ బార్, ఇక్కడ ఏసీ బార్ రెండు దాంట్లలో ఏసీ బార్ అనేవి కామన్ ఉన్నాయి. ఇక్కడ ఏసీ బార్ రాసినాం, ఇక్కడ ఏసీ బార్ పోతే ఇంకేముంది? ఇంకేం లేదు కాబట్టి 1 ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏసీ బార్ పోతే ఇంకేముంది? బి బార్ ఉంది, అందుకని ప్లస్ బి బార్ అనేది రాసినాం. ప్లస్ నెక్స్ట్ ఇంకేం మిగిలినాయి? రిమైనింగ్ బీసీడి ప్లస్ ఏ బార్ బీసీ అనేటివి మిగిలినాయి, ఆ రెండు మిగిలినాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఫార్ములాస్ సి ప్లస్ సి బార్ ఈక్వల్ టు 1, అలానే ఏ ప్లస్ బి బార్ అనుకున్న 1 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, సి ప్లస్ సి బార్ అంటే ఏంది అంటే ఒకటి నార్మల్ ఇంకొకటి బార్లో ఉండి రెండు సమ్లో ఉంటే దాని వాల్యూ వచ్చేసి 1. ఇక్కడ ఫార్ములాస్ రాసినాం చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీని వాల్యూ 1 అవుతుంది. 1 ఇంటూ ఏ బార్ డి బార్ ఏమైంది? ఏ బార్ డి బార్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు 1 ప్లస్ బి బార్ అంటే ఏంది? అది కూడా 1 అవుతుంది. అప్పుడు 1 ఇంటూ ఏసీ బార్ ఏమైంది? ఏసీ బార్ అవుద్ది. నెక్స్ట్ బీసీడి ఏ బార్ బీసీ అనేది అలానే రాసేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ బీసీ కామన్ ఉంది, ఇక్కడ కూడా బీసీ కామన్ ఉంది. రెండు బీసీలు కామన్ తీస్తే ఇంకేం మిగులుతాయి? ఇక్కడ దీంతో ఏ బార్, దీంతో డి అనేది మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది 1 టర్మ్, ఇది 2 సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్. రెండు ప్లస్లో ఉన్నాయంటే సమ్మేషన్లో ఉన్నాయని వాడు క్వశ్చన్లో అడిగిన కూడా ఇదే. కన్వర్ట్ సమ్ ఆఫ్ 3 టర్మ్స్ అనే దాంతో కన్వర్ట్ చేయమన్నాడు. ఇప్పుడు ఇది అనేది ద సమ్ ఆఫ్ 3 టర్మ్స్ ఆర్ ఏ బార్ డి బార్ ప్లస్ ఏసీ బార్ ప్లస్ బీసీ ఇంటూ ఏ ప్లస్ డి. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ దీంతోనే బి క్వశ్చన్ చూసుకుందాం. రియలైజ్ ద ఫాలోయింగ్ బూలియన్ ఫంక్షన్స్ యూజింగ్ మినిమం నెంబర్ ఆఫ్ లాజిక్ గేట్స్. వాడు గివెన్ ఈ క్వశ్చన్ ఇచ్చిండు. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనము మినిమైజ్ చేద్దాం, బూలియన్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి తక్కువలో రాసేద్దాం. ఇప్పుడు ఇది ఎఫ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ వై బార్ జెడ్ ప్లస్ ఎక్స్ బార్ వై జెడ్ ప్లస్ ఎక్స్ వై బార్ జెడ్ బార్ ప్లస్ ఎక్స్ వై బార్ జెడ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ జెడ్ ఎక్స్ బార్ జెడ్ అనేది ఉంది, ఇక్కడ ఎక్స్ బార్ జెడ్, ఇక్కడ ఎక్స్ బార్ జెడ్. రెండు దాంట్లో ఎక్స్ బార్ జెడ్ కామన్ ఉంది, కామన్ తీసేసినాం. ఎక్స్ బార్ జెడ్ కామన్ తీసేస్తే ఇది తీసేసినాం, ఇంకేం మిగులుతుంది? వై బార్ అనేది మిగులుతుంది, రాసిన. నెక్స్ట్ దీంతో కూడా ఎక్స్ బార్ జెడ్ బార్ కామన్ తీసినాం, ఇంకేం మిగులుతుంది? వై మిగిలింది, రాసిన. వై ప్లస్ వై. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ చూడండి, ఎక్స్ వై బార్ అనేది కామన్ తీసినాం, ఈ టర్మ్లో ఏం మిగులుతుంది? జెడ్ బార్ మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎక్స్ వై బార్ కామన్ తీస్తే ఇక్కడ జెడ్ మిగిలింది. ఇందాకనే చెప్పినాం కదా, ఇప్పుడు ఒకటి ఇందాకనే చెప్పినాం కదా, ఏమని చెప్పినాం? సి ప్లస్ సి బార్ ఈక్వల్ టు ఏమన్నా 1 అని చెప్పినాం. ఇప్పుడు కూడా ఇక్కడ సేమ్, లేకపోతే ఇక్కడ ఏముంది? వై ప్లస్ వై బార్ అని ఉంది, 1 అవుతుంది. నెక్స్ట్ జెడ్ ప్లస్ జెడ్ బార్ అయినా 1 అవుతుంది. 1 ఇంటూ ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ బార్ ఇంటూ జెడ్ ఏమైంది? ఎక్స్ బార్ జెడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వై బార్ ఇంటూ 1 ఏమవుతుంది? ఎక్స్ వై బార్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దిస్ ఈజ్ అబౌట్ ద 6th క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.